ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర, ఈ మూడింటిని కవర్ చేసే సబ్జెక్టులు అంటే బుక్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం మనం. ఇది వచ్చేసి భారతదేశ చరిత్ర, ఇది 9th ఫుల్లీ రివైజ్డ్ ఎడిషన్ అనమాట. విన్నర్స్ పబ్లికేషన్ సంబంధించిన బుక్ భారతదేశ చరిత్ర. ఇక్కడ ఏమి ఇచ్చినారంటే బేస్డ్ కానీ ఎన్సీఆర్టీ, ఇగ్నో, అదేవిధంగా తమిళనాడు టెక్స్ట్ బుక్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సీనియర్ ఫ్యాకల్టీ సీనియర్ సార్ బుక్ అండి ఇది. ఈ బుక్ ని అంటే తెలంగాణ అభ్యర్థులైనా, ఏపీ అభ్యర్థులైనా, అదేవిధంగా ఎస్ఏ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే ఎవరైనా ప్రిపేర్ అవ్వచ్చండి. చాలా బెస్ట్ బుక్ అనమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇది జోగినాయుడు సార్ బుక్ అనమాట. ఈ బుక్ ఇది బేస్డ్ అని ఎన్సీఆర్టీ బుక్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఎవరి క్లాస్, ఇప్పుడు సీనియర్ సార్ క్లాసు విన్నారనుకోండి, మీరు సీనియర్ సార్ బుక్కే చదవాల్సి ఉంటుంది అనమాట. అంటే క్లాస్ ఒకటి విని బుక్ ఒకటి చదివారనుకోండి మళ్ళీ కన్ఫ్యూజ్కి గురవుతారు, అందుకని చెప్తున్నాను నేను. ఇది వచ్చేసి సైఎస్ఆర్ బుక్ అనమాట, భారతదేశ చరిత్ర ఈ బుక్. అదేవిధంగా ఇది వచ్చేసి డాక్టర్ అబ్దుల్ కరీం సార్ బుక్ అనమాట. ఇది కూడా కొత్త బుక్, రివైజ్డ్ అండ్ అప్డేటెడ్ బుక్ అనమాట. సైఎస్ఆర్ బుక్ ఇంకా రాలేదమ్మా మార్కెట్లోకి, ఇది ప్రిపేర్ చేస్తున్నారు. ప్రిపేర్ చేశాక మన వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది ఇది కూడా. ఇప్పుడు నేను చెప్పే బుక్స్ అన్ని మన వెబ్సైట్లో ఉన్నాయన్నమాట. అదేవిధంగా తెలుగు అకాడమీకి సంబంధించిన బుక్స్, తెలుగు అకాడమీకి సంబంధించి బిఏ మొదటి సంవత్సరానికి సంబంధించిన బుక్స్ భారతదేశ చరిత్ర సంస్కృతి, ఇది చరిత్ర పూర్వయుగం నుంచి క్రీస్తకం 1526 వరకు ఉంటుంది అనమాట దీంట్లో. అదేవిధంగా బిఏ 2వ సంవత్సరానికి సంబంధించిన బుక్, ఇది క్రీస్తకం 1526 నుంచి 1964 వరకు ఈ బుక్ ఉంటుంది అనమాట. ఇవే బుక్స్ ఇంగ్లీష్ మీడియంలో కూడా ఇక్కడ బిఏ ఫస్ట్ ఇయర్ బుక్ ఇండియన్ హిస్టరీ కల్చర్ ప్రీ హిస్టారిక్ ఏజ్ 1526 CE అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా సెకండ్ ఇయర్ బుక్ అనమాట ఇది, 1526 CE to 1964 CE అని చెప్పేసి ఇవ్వడం జరిగింది.